హలో అండి. ఈరోజు మీకైతే నేను క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ అయితే చూపించబోతున్నానండి. వాటికి కావాల్సినవి ఏంటంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటా అండ్ మిల్ మేకర్ అండి. మిల్ మేకర్ని మనం వేడి నీటిలో ఒక అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటాలు ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి. అది 2 నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత మన మిల్ మేకర్ క్యాప్సికమ్ ఏదైతే ఉందో అవి వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. చక్కగా మగ్గుతుంది. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసేసి తగినన్ని వాటర్ పోసి ఒక్క 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే మన క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ బాగుంటుందండి. పిల్లలు కూడా మంచిగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు.